తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా స్పెషల్ గా మారింది. పెద్ద పెద్ద స్టార్లు తమ సినిమాలతో థియేటర్లలో సందడి చేశారు. ఒక ప్రశ్న మాత్రం ప్రతి సినిమా అభిమానిలో ఉంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్, ఫ్యాన్ క్రేజ్, సోషల్ మీడియా బజ్ ఈ మూడు ఆధారంగా చూస్తే కొంతమంది హీరోలు రేస్ లో ముందున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే అది కేవలం రిలీజ్ కాదు, ఒక పండగ. 2026లో ఆయన సినిమా మీద వచ్చిన హైప్ అమాంతం పెరిగింది. ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు ఎన్నో క్రియేట్ చేశారు. పవన్ గారు స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఫ్యాన్ బేస్ ఇవన్నీ ఆయన సినిమాకు ఒక బ్లాక్ బస్టర్ రేస్ లో పెట్టాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు RRR తర్వాత రామ్ చరణ్ గారి మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలోకి వెళ్లిపోయింది. 2026లో వచ్చిన ఆయన సినిమా ఓపెనింగ్స్ లో భారీ కలెక్షన్స్ సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, మాస్ అందరినీ కనెక్ట్ చేయగలిగే హీరోలో చరణ్ గారు ముందు వరుసలో ఉన్నాడు. ఆయన డాన్స్, స్క్రీన్ కమాండ్, యాక్షన్ ప్రతి అంశం సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పకుండా ఈ లిస్ట్ పూర్తి కాదు. పుష్ప ఫ్రాంచైజీ తర్వాత బన్నీ క్రేజ్ దేశవ్యాప్తంగా పీక్స్ కి చేరింది. 2026లో ఆయన ప్రాజెక్ట్ పై వచ్చిన అంచనాలు చూస్తే థియేటర్లు ఫుల్ అయ్యే పరిస్థితి. ఆయన స్టైల్, మేనరిజం, డైలాగ్స్ తో బన్నీ తనకంటూ ప్రత్యేక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా బన్నీ సినిమాలపై హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ రేస్ లో బలమైన కంటెండర్ గా ఉన్నారు. ఎన్టీఆర్ గారికి మాస్ లో ఉన్న పట్టు అసాధారణం. ఆయన ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్, డాన్స్ అన్నింటిలోని టాపే. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుడు కూడా ఎన్టీఆర్ గారి నటన కోసం థియేటర్ కే వస్తాడు. రెబల్ స్టార్ ప్రభాస్ గారి పేరు వినగానే పాన్ ఇండియా మార్కెటే గుర్తుకు వస్తుంది. బాహుబలి తర్వాత ఆయనకు వచ్చిన మార్కెట్ ఇప్పటికీ కొనసాగుతుంది. నార్త్ అండ్ సౌత్ అన్ని తేడా లేకుండా భారీ బిజినెస్. ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ గారు ఎప్పుడు టాప్ రేంజ్ లో ఉంటాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఎప్పటిలాగే స్ట్రాంగ్ కంటెండర్. మహేష్ బాబు గారి స్క్రీన్ చార్జ్, క్లాస్ ఫాలోయింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్షన్ ఇవి ఆయన సినిమాలకు భారీ ప్లస్. ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉండడంతో బాక్సాఫీస్ రేస్ లో ఆయన పేరు ముందు వినిపించింది. ఇప్పుడు అసలు ప్రశ్న, అసలైన బ్లాక్ బస్టర్ ఎవరిది? బ్లాక్ బస్టర్ అంటే కేవలం కలెక్షన్లు కాదు, సినిమా రిలీజ్ తర్వాత ఎంతకాలం మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయింది, రిపీట్ ఆడియన్స్ ఎంతమంది వచ్చారు, ఇవన్నీ ముఖ్యం. 2026 ట్రెండ్ చూస్తే అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు వీళ్ళ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుంది. ఈ ముగ్గురి సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ లో భారీ బిజినెస్ చేస్తున్నాయి. అదే సమయంలో ఎన్టీఆర్ గారి మాస్ రీచ్ కూడా చాలా స్ట్రాంగ్. అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించాడు. థియేటర్లలో ఫ్యాన్స్ సెలబ్రేషన్, సోషల్ మీడియా ట్రెండ్, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఈ మూడు చూసినప్పుడు ఆ హీరో నిజమైన బ్లాక్ బస్టర్ కింగ్ గా నిలిచాడు. సినిమా ఇండస్ట్రీలో రికార్డులు మారుతూ ఉంటాయి, కానీ ఒక విషయం మాత్రం నిజం, ఫ్యాన్స్ ప్రేమ హీరోల బ్లాక్ బస్టర్ స్టార్ గా నిలబెడుతుంది. 2026 ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు రావాల్సి ఉన్నాయి. కాబట్టి చివరి వరకు ఎవరు టాప్ లో ఉంటారో చూడాలి. అప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వార్ మాత్రం హాట్ టాపిక్ గా ఉంటుంది. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.